చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. హీ, షీ, ఇట్, ఈజ్ ఉంది కదా, వాజ్, హ్యాజ్, డస్ అన్నీ ఎస్ఎస్లు ఉన్నాయి. అంటే మనకి ప్లూరల్ ఫామ్ అనుకోవద్దని. ఓకే, హీ, షీ, ఇట్ ఎస్ ఉంది కాబట్టి మనం సింగులర్కి యూజ్ చేద్దామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐ, వి, యూ, దే అట్లా అన్నీ వచ్చినాయి అనుకో, హ్యావ్ యూస్ చేస్తాం, వర్ యూస్ చేస్తాం, డూ యూస్ చేస్తాం. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ డిడ్ ఏదన్నా కానీ హ్యాడ్ కానీ ప్లస్ డిడ్ కానీ వచ్చిందనుకో అప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాము, పాస్ట్ టెన్స్, పాస్ట్ ప్లస్ వీటన్నిటికీ యూజ్ చేస్తాం మనం హ్యాడ్ అనేది. ఓకేనా, హ్యాడ్ డిడ్ కానీ అన్నిటికీ బోత్కి యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏమంటే ఫ్యూచర్ అంటే తెలుసు, విల్. ఓకే ఫ్రెండ్స్, చిన్నది, నేను నిన్న ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్పా కానీ ఇక్కడ యామీజార్ ప్లస్ V1 వరకే రాశా, ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఇది కొంచెం గమనించండి. చూడండి, మై పేరెంట్స్ డాష్ బిర్యానీ రేర్లీ అని ఇచ్చినారు. రైట్స్, వాజ్, రైట్, ఈట్ అంటే మీకు అర్థం కావడానికి నేను కావాలని ఇలా పెట్టా. మై పేరెంట్స్ అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్లో ఉంది, మనం సింగులర్ తీసుకోవాలి. ఇక్కడ వాజ్ అనేది రాదు. ఈట్ అంటే మై పేరెంట్స్ ఈట్ బిర్యానీ రేర్లీ. నెక్స్ట్ ఏ పోయం డాష్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ఏమిటి, జరిగిపోయింది కాబట్టి వాజ్ వస్తుంది. వాజ్ రిటర్న్, వాజ్. ఓకే, వర్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ టుమారో ద న్యూ టాపిక్ డాష్ అంటే స్టార్ట్స్, విల్. టుమారో అంటే మనకు కంపల్సరీ ఫ్యూచర్ కాబట్టి విల్ అనేది గుర్తు అంటే విల్ బి స్టార్టెడ్, ఈ విధంగా. ఇంకొకటి సేమ్, అట్ దిస్ టైమ్ ఐ. అట్ దిస్ టైమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నా. అట్ దిస్ టైమ్ ఇప్పుడు ఐఎమ్ టీచింగ్, అట్లా ఐఎమ్ వాచింగ్, ఈ విధంగా. అట్ దిస్ టైమ్ ఎస్టర్డే వాస్ టీచింగ్, అంతే, ఎస్టర్డే. అట్ దిస్ టైమ్ టుమారో విల్ బి టీచింగ్ అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే అట్ దిస్ టైమ్ ఐ డాష్, ఏమి టీచింగ్ చేస్తున్నా కాబట్టి ఐ ఆమ్ టీచింగ్, ఐకి ఏమొస్తుంది, యామ్. నెక్స్ట్ ఈ విధంగా అంటే అట్ దిస్ టైమ్ ఐ ఆమ్ టీచింగ్, వాచింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నెక్స్ట్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఇక్కడ మన క్లూ ఏంటి, ఎస్టర్డే కాబట్టి వాస్ టీచింగ్. ఓకే, అట్ దిస్ టైమ్ టుమారో అంటే టుమారో అంటే ఏమిటి, మనకి విల్ కాబట్టి విల్ బి టీచింగ్ అంటే ఫ్యూచర్లో నేను టీచ్ చేస్తాను. కాబట్టి ఈ విధంగా మనము టెన్సెస్ని ఐడెంటిఫై చేయొచ్చు.